స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్గా ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇవి మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. 4 టమాటాలండి, ఇవి కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ముందుగా ఎర్రగడ్డ కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలు చేసి పెట్టుకోవాలి. మామిడికాయ కూడా కోసి పెట్టుకుందాము. చేపల పులుసులోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సీజన్లో ఇవి చేపల పులుసు లేకేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను, మా అత్తగారు చేశారు, అలాగే చేస్తున్నాను. కొత్తిమీర కూడా ఇలాగే కోసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొంచెం నూనె పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఇలా ఎర్రగా దోరగా వేయించిన తర్వాత టమాటా ప్యూరిఫై వేసుకోవాలి. 4 టమాటాలు, ఇది కూడా బాగా వేగాలి. 1 కేజీ చేపలలోకి 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా చేసుకోవాలి. మొత్తం అంతా పిప్పి బాగా మిక్సింగ్ చేసుకొని పిప్పి అంతా ఇలా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇలా వేగిన తర్వాత మామిడి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం, పచ్చిమిరపకాయ 4, ఇవన్నీ వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ కొంచెం ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత 4 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. మా పాప నేను కలబెడతా అని కలబెడుతుంది మధ్యలో. ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత అదే పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. పులుసు బాగా ఉడికిందండి, ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందాము. ఒక్కొక్కటిగా చేప ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఎక్కువ కలబెట్టుకోకుండా ఇలాగే ఉంచుకోవాలి. అసలు గంట పెట్టి కలబెట్టకూడదు. ఇలా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని దించేసుకోవాలి. ఫైనల్గా ఈ టేస్ట్ నెల్లూరు చేపల పులుసు మాదిరి వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్లో అన్నీ వేపుకొని పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు 4 వేపుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకొని అలాగే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ దించేసుకోవాలి. ఓకే, నెల్లూరు చేపల పులుసు రెడీ. వంట అయితే పూర్తి అయిపోయింది. మాకైతే టైం 3 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం అందరం కలిసి. మాకు కానీ ఎలా ఉంటుంది తినాలనిపిస్తుంది నెల్లూరు చేపల పులుసు అంతా. చూద్దాం ఒకసారి చూడండి. మా పిల్లలు కానీ కూర్చొని ఎంతసేపు లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది తినడానికి. కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నారు పిల్లలు కూడా. తొందర లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఈరోజు స్పెషల్ వంటలు 2 ఈరోజు, ఒకటి కాదు. ఒకటి నెల్లూరు చేపల పులుసు, ఒకటి ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కూడా చేశాను. అందుకో టేస్ట్ చేయండి అందరూ. వంటకం అదిరింది, సూపర్. బానే ఉంది. ఏం తక్కువ అవుతుందేమో అనుకున్నాను. బాగానే కుదిరినాయి. బాగున్నాయా? సూపర్ గా ఉంది. ఫ్రై కూడా చూడండి. సంధ్య చేయడము అది వంట కాకుండా పోవడమా. ఫిష్ ఫ్రై నాకు చాలా ఇష్టం. నేర్చుకున్నాను, తింటున్నాను కూడా ఇష్టంగా. పెళ్లి కన్నా ముందు ఇష్టం లేదు అసలు తినేదంటూ. చేపలంటేనే ఆమె దూరం పరిగెత్తేది. పెళ్ళైనాక వంట చేయడం నేర్చుకుంది. బాగానే అన్ని కుదిరినాయి. ఫస్ట్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఒకటేసారి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.